బండా శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి ఎక్కడ బీఆర్ఎస్ ప్రచారంలో చూసినా సరే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మీరు కానీ రైతులనే టార్గెట్గా చేసుకుని ఈసారి ఎలాగైనా నెగ్గడానికి రైతులనే ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారా? అదే కనపడుతుంది. అసలు ఈ దేశంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎవరు ఎక్కువ చేశారు సార్? కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. ఎందుకు సార్? రైతు బీమా పెట్టినందుక, రైతుకు లాభం చేసినందుక ఏం చేస్తారు? ఒక నిమిషం కంటిన్యూ సార్. బంధు పెట్టినందుక, రైతు బీమా పెట్టినందుక, రైతులు వెనకట్లాగా కాంగ్రెస్ 50 ఏళ్ళు పరిపాలించింది, చెప్పులు లైన్లో పెట్టి భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయేలా. అక్కడ రాత్రిపూట కరెంట్ పెట్టడానికి పోతే షార్ట్ కొట్టి చనిపోయిన వాళ్ళ సంఖ్య వేలలో ఉన్నది, అది మర్చిపోయేలా. ఏం చేసింది సార్ ఈ కాంగ్రెస్ 50 సంవత్సరాలలో? అది చేయలేకనే కదా కేసీఆర్ గారిని 2 సార్లు ఎన్నుకొని 3వసారి 100% మళ్ళీ ముఖ్యమంత్రి పట్టం కట్టడానికి రెడీ ఉన్నది ఈ రైతాంగమే. రైతులే సార్ ఇప్పుడు కేసీఆర్ గారిని గెలిపించేది. ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? గుండె మీద చేసుకొని చెప్పండి. గతంలో శ్రీనివాస్ గారు ఏంటి అంటే ఒక పక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా రైతుకు సంబంధించి, రైతు బంధుకు సంబంధించి లేకపోతే ఈ రోజు దేని కానీ కొదవ లేకుండా రైతు బీమా, రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చేసింది కేసీఆర్ గారే. ఎందుకంటే ఇతోధికంగా రైతే ముఖ్యమంత్రి కాబట్టి రైతులకు ఏ మాత్రం నష్టం లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ప్రతి రాష్ట్రం కూడా మాకు కూడా కేసీఆర్ గారి పాలన కావాలని చూస్తా ఉన్నారు. ఇది నిజం కాదంటారా? మేడం గారు చెప్పిళ్ళు 3 చెప్పిళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత మెడికల్ ఒకటి, తర్వాత ఇంకేదో, ఈ 3 చేసింది. మేము కాదంటలేము. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అవి చేసిండ్రు, అది అందరి ప్రజలు ఒప్పుకున్నారు. ఓకే, కానీ దాని తర్వాత ఎప్పుడన్నా మీరు ఏమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పగలుగుతారా మేడం మీరు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీ ముఖ్యమంత్రి పేరు చెప్పండి. అయ్యో, మీ ముఖ్యమంత్రి అంటారేంటి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మీ పార్టీ అధినేత కావచ్చు కానీ కాబోయే ముఖ్యమంత్రి అని మేము చెప్తున్నాం. మీరు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో పేరు చెప్పండి. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఆ సంస్కృతి లేదండి శ్రీనివాస్ గారు. లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మేడం, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే 5 నుంచి 10 మందిని మార్చే ముఖ్యమంత్రుల జాబితా ఉంటది. పోటీకి మాత్రం 12 మంది వస్తారు. కానీ ఎవరు డిబేట్ అవ్వద్దు శ్రీనివాస్ గారు. ఒక నిమిషం శ్రీనివాస్ గారు. గతంలో ఒకసారి గవర్నమెంట్ ఇస్తే 5 ముఖ్యమంత్రులు మార్చారు.